ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకే ఛాలెంజ్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత 6 నెలలుగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి విడుదల చేస్తున్న రవి సినీ పరిశ్రమకు 300 కోట్ల రూపాయల వరకు నష్టం చేకూర్చినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పమండి, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు? సమాచారం ఎలా అందింది? థ్యాంక్ యూ వెంకట్. ముఖ్యంగా ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా సరే ఆ గంటల వ్యవధుల్లోనే ఆ హెచ్డి ప్రింట్ వచ్చేటటువంటి వెబ్సైట్ ఏదైనా ఉందా అంటే అది రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమా కూడా ఐబొమ్మలో గంటల వ్యవధిలోనే హెచ్డి ప్రింట్ని ఆ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో సినీ నిర్మాతలకి దాదాపు 100 కోట్ల రూపాయలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అంశంలో నిర్మాతల మండలి చాలా సీరియస్గా తీసుకొని దీనిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్లో దీనిపైన కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాదాపు ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకులతో పాటు మరొక 5-6 వెబ్సైట్ల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసినటువంటి సందర్భంగా ఐబొమ్మపై కేసు నమోదు చేసినటువంటి పోలీసుల పైన ప్రధానంగా ఐబొమ్మకి సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇమ్మడి రవి ఒక సవాల్ ఇసరడం జరిగింది. నన్ను దమ్ముంటే పట్టుకున్నట్టు కూడా ఆయన గతంలో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలోనే ఇమ్మడి రవి ఒక సవాల్ ఇసరడం జరిగింది. ఆ సవాల్ ప్రస్తుతం అప్పుడు సంచలనంగా మారింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు పైన ప్రధానంగా పోలీసులు చాలా తీవ్ర స్థాయిలో కృషి చేశారు. ముఖ్యంగా ఇమ్మడి రవిని పట్టుకునేందుకు దాదాపు 6 నెలల నుంచి కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇమ్మడి రవి కరేబియన్ దీవుల కేంద్రంగా 2019 నుంచి కూడా ఐబొమ్మ అనేటటువంటి వెబ్సైట్ను నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ తెలుగు సినిమాలే కాకుండా ఓటీటీకి సంబంధించినటువంటి కంటెంట్లను కూడా ఈ ఐబొమ్మలో ఇమ్మడి రవి పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇమ్మడి రవి కరేబియన్ దీవుల కేంద్రంగా నడిపిస్తున్నటువంటి ఐబొమ్మకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఆయన ఎక్కడ దొరుకుతాడనేటటువంటి కోణంలో ఎప్పటికప్పుడు కూడా విచారణ చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఇమ్మడి రవిని కూకట్పల్లికి సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో ఆయన అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను కూడా సీజ్ చేశారు. 3 కోట్ల రూపాయలతో పాటు ఆయన ఐబొమ్మకి సంబంధించినటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశం పైన ఐబొమ్మకు సంబంధించినటువంటి దానిపైన కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఐబొమ్మకు సంబంధించి నిర్వాహకుడు ఇమ్మడి రవితో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఇతర గ్యాంగ్ ఏమైనా ఉందా, ఆయనకి సహకరించినటువంటి వారంతా కూడా ఎక్కడ ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అంశంలో ఇమ్మడి రవిని విచారిస్తున్నారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇమ్మడి రవినే కాదు ఇతర వెబ్సైట్లకు సంబంధించినటువంటి మరొక 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎట్టకేలకు ఐబొమ్మకి పోలీసులకే ఛాలెంజ్ విసిరినటువంటి ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకోవడంతో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నాగేంద్ర, ఇది ఏదైతే ఇమ్మడి రవి ఆయన కరేబియన్ దీవుల్లో ఉన్నారు ఇన్ని రోజులు అన్నట్టుగా నిర్ధారణ ఏమైనా ఉందా? ఆయన ఇక్కడికి రావడానికి సమాచారం ఎలా అందింది? అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇది స్థానికంగా ఐబొమ్మ నిర్వాహకుడిగా అనుకోవచ్చా, లేదు అని అంటే ఇది మొత్తం ఇంటర్నేషనల్గా ఏదైతే నడుపుతున్న ఐబొమ్మ ఓనర్గా ఈయన్ని అనుకోవచ్చా? ముఖ్యంగా 2019 అంటే దాదాపు అప్పటి నుంచి కూడా ఈయన పెళ్ళైన తర్వాత ఆయన భార్యతో విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన
కరేబియన్ దీవుల్లోనే ఉంటున్నాడు. కరేబియన్ దీవుల కేంద్రంగా ఐబొమ్మ అనేటటువంటి వెబ్సైట్ని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు కూడా పైరసీ చేస్తూ కూడా హెచ్డి ప్రింట్లకు సంబంధించినటువంటి మూవీస్ అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తున్నటువంటి సమాచారం అప్పటి నుంచి ఉంది. కానీ దాదాపు ఆ సినిమా రిలీజ్ అయినటువంటి వెంటనే హెచ్డి ప్రింట్లని ఐబొమ్మలో పోస్ట్ చేస్తుండడంతో నిర్మాతలకి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతున్నటువంటి సమయంలోనే నిర్మాతలంతా కూడా ఐబొమ్మ పైన పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 6 నెలల క్రితం ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. నిర్మాతలంతా కూడా అప్పటి నుంచి నిర్మాతలు ఫిర్యాదు చేసిన తర్వాత దృష్టిని కేంద్రీకరించిన తర్వాత దీని వెనకాల ఉన్నది ఇమ్మడి రవి అనేటటువంటి అంశానికి ప్రధానంగా పోలీసులు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు మరొకవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి అనుసంధానం చేస్తూ కూడా ఆయన నిఘా పైన ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏందన్న దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. 6 నెలల నుంచి కూడా ఆయన ఫాలో అవుతూ ఇమ్మడి రవిని ఫాలో అవుతూ కూడా ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాడు అనేటటువంటి సమాచారం పోలీసులకు ఇచ్చిన తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత వెంటనే కూకట్పల్లికి సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులు వెంటనే నాగేంద్ర ఒక విషయము ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు గతంలో ఆయన ట్వీట్ చేశారు ఏమైనంటే ఐబొమ్మకి ఎవరు ఓనర్ లేరు, ఐబొమ్మ ఒక ఓనర్ మీద ఇది నడవట్లేదు కాబట్టి మమ్మల్ని పట్టుకోవడం అసాధ్యము, ఇది ఒకరిని అరెస్ట్ చేస్తే ఒక అరెస్టుతో ఇది ఆగేది కాదు అంటూ కూడా పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రవి అరెస్ట్ తర్వాత ఈ ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? ఏదైతే పోలీసులకి ఛాలెంజ్ విసిరింది ఆ ఐబొమ్మ వెబ్సైట్ మూసివేస్తేనే కదా. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ముఖ్యంగా ఐబొమ్మకి సంబంధించినటువంటి అంశంలో గతంలో ఏదైతే నిర్మాతల పోలీసులు ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేసిన తర్వాత ఐబొమ్మ పోలీసులకి ఛాలెంజ్ చేసింది. ముఖ్యంగా మీరు నన్ను పట్టుకుంటే పోలీసులకు సంబంధించినటువంటి జీవితాలే కాదు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి జీవితాలతో పాటు దాదాపు 5 కోట్లకు పైగా ఉన్నటువంటి తమ యూజర్ల భవిష్యత్తును అంతటిని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తామంటూ కూడా అప్పుడు ఐబొమ్మ పోలీసులకి చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా దీని అంతటిని ఐబొమ్మకు సంబంధించి చాలా మంది నడిపిస్తున్నప్పటికీ ఐబొమ్మకు సంబంధించి మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు, ఈ ఐబొమ్మని క్రియేట్ చేసింది ఎవరు, ఐబొమ్మకు సంబంధించి పూర్తి నెట్వర్క్ ఎవరి చేతిలో ఉన్న దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మాత్రమే ఎమ్మడి రవి అనేటటువంటి వ్యక్తి పూర్తి ఐబొమ్మ అనేది ఎమ్మడి రవి అనేటటువంటి కన్ను సన్నల్లోనే ఇది నడుస్తుంది అనేటటువంటి ఆలోచనకి వచ్చిన తర్వాత మాత్రమే ఎమ్మడి రవి పైన పూర్తి స్థాయిలో పోలీసులు ఫోకస్ చేశారు. ఫోకస్ చేసిన తర్వాత మాత్రమే ఆయన ఎక్కడెక్కడ విదేశాల్లో తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడ నుంచి ఈ వెబ్సైట్ ని రన్ చేస్తున్నారు అనేటటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మాత్రమే ఆయన ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి సమయంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎమ్మడి రవిని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఐబొమ్మకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేందుకు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో టెక్నికల్ కి సంబంధించినటువంటి అన్నిటిని క్లోజ్ చేసే విధంగా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.